స్కూల్స్, కాలేజీల్లో అడ్మిషన్లు పూర్తయి డేటా అందుబాటులోకి రాగానే ఆ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం విధి విధానాలను ఖరారు చేస్తూ నేడు జీవో విడుదల చేస్తుంది. కాగా ఇప్పటికే సూపర్ 6 హామీల్లో పింఛన్ల పెంపు, అన్నా క్యాంటీన్, మెగా డిఎస్సి, దీపం మెనస్ 2 పథకాలు అమలు చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా కష్ట సమయాల్లో ఈపీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేసుకోవాలంటే ప్రస్తుతం అందుబాటులో ఉన్న అనేక నిబంధనల నేపథ్యంలో చాలా నెమ్మదిగా ప్రాసెస్ అవుతున్న సంగతి గుర్తించిన కేంద్ర ప్రభుత్వం విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుంది. ఇందులో అత్యంత ముఖ్యమైనది ఈపీఎఫ్ డబ్బులు ఏటీఎం ద్వారా విత్డ్రా చేసుకునే అవకాశం కల్పించింది. ఈ సదుపాయం ద్వారా కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఉద్యోగులు తమ పీఎఫ్ డబ్బులను అత్యంత వేగంగా బయటకు తీసే అవకాశం లభిస్తుంది. అలాగే ఎవరైతే రిటైర్ అయ్యారో వారు కూడా తమ పీఎఫ్ డబ్బులను విత్ డ్రా చేసుకునేందుకు అవకాశం లభిస్తుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న పీఎఫ్ విత్ డ్రా పద్ధతుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆన్లైన్ ఈపీఎఫ్ పోర్టల్ ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఈ పద్ధతి ప్రకారం యాక్టివేట్ చేసిన 12 అంకెల యూనివర్సల్ అకౌంట్ నంబర్ యుఎన్ ఉండాలి. ఈ నెంబర్ పాన్, ఆధార్ కార్డ్ వివరాలతో లింక్ చేసి ఉండటంతో పాటు పోర్టల్లోని కేవైసీ బ్యాంకుతో ధృవీకరించబడి ఉండాలి. ఇప్పుడు మీకు కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో మీరు ఈపీఎఫ్ మెంబర్ ఈ సేవా పోర్టల్ ద్వారా విత్ డ్రా రిక్వెస్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈపీఎఫ్ ఖాతాలోకి వెళ్లి అందులో క్లెయిమ్స్ సెక్షన్లోకి వెళ్లి దాని ద్వారా మీరు పీఎఫ్ డబ్బులను బయటకు తీసే అవకాశం లభిస్తుంది. ఈపీఎఫ్ఓ ఉపసంహరణ ఆఫ్లైన్. మీకు ఆన్లైన్ పట్ల అవగాహన లేకపోయినట్లయితే ముందుగా మీ సమీపంలోని ఈపీఎఫ్ఓ కార్యాలయాన్ని సందర్శించండి. అక్కడ కంపోజిట్ క్లెయిమ్ ఫారంను తీసుకుని మీ ఆధార్ కార్డ్ లింక్ అయిందా లేదా అనే దాని ఆధారంగా వివరాలు పేర్కొనండి. ఒకవేళ ఆధార్ లింక్ చేయబడకపోతే సబ్మిట్ చేయడానికి ముందు మీకు యజమాని ద్వారా లింక్ చేయించుకోవడం అత్యవసరం. ఏటీఎం ద్వారా ఈపీఎఫ్ఓ క్లెయిమ్. ఏటీఎం ఉపయోగించి పీఎఫ్ డబ్బును ఉపసంహరించుకోవడానికి ఈ సదుపాయం అతి త్వరలో అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. ఈపీఎఫ్ సబ్స్క్రైబర్కు లలో ఉపయోగించే బ్యాంకింగ్ లావాదేవీ కార్డు లాంటి పీఎఫ్ విత్ డ్రా కార్డును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మీరు మీని ఉపయోగించి పీఎఫ్ అకౌంటులోని కొంత భాగాన్ని ఉపసంహరించుకోగలరు. ఈపీఎఫ్ఓ ద్వారా ఉపసంహరణ మొత్తాన్ని రూ.1,00,000కు పరిమితం చేసే అవకాశం ఉంది. మోడీ ప్రభుత్వం ఇప్పటికే 8వ పే కమిషన్ విషయంలో కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అతి త్వరలోనే 8వ పే కమిషన్ ఏర్పాటు జరుగుతుందని, ఇప్పటికే దీనికి సంబంధించిన చైర్మన్ అలాగే ఇతర సభ్యుల నియామకం కూడా జరిగిందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ అనేది ఖాయం అవుతోంది. మరోవైపు ప్రైవేటు ఉద్యోగులకు సైతం ఊరట కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఈపీఎస్ 95కు సంబంధించిన పెన్షన్దారుల విషయంలో మినిమం పెన్షన్ విషయంలో సానుకూలమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈపీఎస్ 95 మినిమం పెన్షన్ విషయంలో బీజేపీ ఎంపీ బసవరాజ్ బొమ్మాయి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఈపీఎస్ 95 విషయంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఎంపీ బసవరాజ్ బొమ్మాయి కమిటీ ఈపీఎస్ 95 పెన్షన్పై సమీక్ష జరపనుంది. గతంలో ఎప్పుడూ కూడా ఇలాంటి సమీక్ష అనేది నిర్వహించలేదని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ముఖ్యంగా ఈపీఎస్ సభ్యులు ఎక్కువగా తక్కువ జీతాలు పొందేవారు ఉన్నారు. అయితే వీరి నుంచి తీసుకున్నటువంటి కాంట్రిబ్యూషన్ కూడా తక్కువగా ఉన్న నేపథ్యంలో పెన్షన్ కూడా తక్కువగా చెల్లించాల్సి వస్తోందని ఈపీఎఫ్ఓ చెబుతోంది. ప్రస్తుతం కనిష్ట పెన్షన్ రూ.1000 మాత్రమే ఉంది. పెరిగిన వ్యయం కారణంగా ముఖ్యంగా పెన్షన్దారులు వృద్ధాప్యంలో ఉన్న నేపథ్యంలో వారి ఖర్చులకు ఈ మొత్తం ఏమాత్రం సరిపోదని తక్షణమే ఈ మొత్తాన్ని పెంచాలని కమిటీ సూచన చేసింది. ప్రముఖ లేబర్ ఎకానమిస్ట్ కేఆర్ శ్యామ్ సుందర్ మాట్లాడుతూ కార్మికులు పనిచేసిన అంతకాలం వారి వేతనాలు పెద్దగా పెరగకపోవడం, వారి జీవన వ్యయాలు మాత్రం భారీగా పెరిగిపోవడం వంటి కారణాల వల్ల ఇప్పటికి కూడా చాలా తక్కువ పెన్షన్ వస్తుందని, వెంటనే కేంద్ర ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే ఈపీఎస్ 95 పెన్షన్దారులు మాత్రం కనీస పెన్షన్ ₹1000 నుంచి 7,500 పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తం పెన్షన్దారుల సంఖ్య 78 లక్షలు కాగా వీరిలో సుమారు 36 లక్షల మందికి కేవలం ₹1,000 కనిష్ట పెన్షన్ లభిస్తుంది. ఎంపీ బసవరాజ్ బొమ్మాయి కమిటీ ఈ విషయంలో మానవతా దృష్టితో స్పందించాల్సిన అవసరం ఉందని పేర్కొంది.